హైదరాబాద్ చైతన్యపురిలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. పటాన్ చెరు నుంచి ఏపీకి వెళ్తున్న ఎస్వీటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై అల్లరి మూకలు దాడి చేశాయి. బస్సు డ్రైవర్ను కొట్టడంతో పాటు అద్దాలు ధ్వంసం చేశారు. తమ కారును బస్సు వెనకాల తగిలించి తీసుకెళ్లాలని డిమాండ్ చేయగా బస్సు డ్రైవర్ దానికి అంగీకరించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన గంజాయి బ్యాచ్ దాడికి తెగబడింది. ఒక్కసారిగా భారీ శబ్దాలు చేయడంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా అక్కడి నుంచి దుండగులు పరారయ్యారు. గంజాయి మత్తులో 6 వ్యక్తులు తమపై దాడి చేశారని బస్ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంటే రాంగ్ రూట్ లో వచ్చి వాళ్ళు రాంగ్ రూట్ లో వచ్చారు. స్కూటీ మీద కార్లో వచ్చి ఒక 4-5 కార్లో వచ్చి దిగారు. వాళ్ళే మళ్ళీ ఒక కార్లో ఒక 4-5 దాకా కార్ వాళ్ళు దిగారు. ఓకే, సైడ్ పోయిన తర్వాత అయిందా? అక్కడ యూటర్న్ చేసుకునే కాడ సిగ్నల్ వేసి సైడ్ తీసాను. అక్కడ ట్రాఫిక్ అయితే కదా అని చెప్పి ఓకే వెనకొచ్చే పనులు ఉంటే మళ్ళీ తగులుద్దని చెప్పి నేను సిగ్నల్ వేసి సైడ్ పెట్టా. సైడ్ పెట్టిన తర్వాత వాడు మాట్లాడతాం దిగు అని చెప్పి దిగిన తర్వాత మాట్లాడుతుంటేనే వాళ్ళల్లో ఇద్దరు వచ్చేసి మీద పడి కొట్టారు. మళ్ళీ ఇద్దరు తర్వాత మిగతా వాళ్ళు ఒక 4 దాకా ఉన్నారు. 6 పట్టుకొని కొట్టారు సార్. వాడేమో కర్ర తీసుకొని కొట్టారు సార్. అప్పటిదాకా ఎవరు పబ్లిక్ లేవలేదా? ఎవరు పోలీసులకు ఫోన్ చేద్దామని చెప్పి మేము కాల్ చేస్తాం. పోలీసులు అయితే సపోర్ట్ ఇచ్చారు మీకు అంతా వచ్చి. ఓకే రైట్.